సీతంపేట నుండి. ఎంత దూరం? చాలా దూరం అనుకుంటా కదా. చాలా దూరమే. మరి అంత దూరం నుంచి ఎందుకు వచ్చా మరి జగన్ గారిని చూడటానికి? జగన్ అన్న చూడడానికి వచ్చినాము. ఎందుకని అంత ప్రేమ అక్కడి నుంచి రావడానికి? అంత ప్రేమ అంత వాళ్ళు పరిపాలించుతారు కాబట్టి వచ్చినాము. అంటే మరి జనాలకు మంచి చేయట్లేదు జగన్ అని అన్నారు కదా, మరి జనాలు ఎందుకు మంచి చేయడు? జగన్ అన్న వచ్చి రావడమే అన్ని బాగా చేస్తున్నారు. మీకేం మంచి చేశారు జగన్ గారు? పథకాలు మీకేమైనా వచ్చినాయా? అన్ని పథకాలు వచ్చేస్తున్నాయి. మరి పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సోమరిపోతులు చేస్తున్నాడు జగన్ అని అన్నారు కదా. వాళ్ళు డబ్బులు తీసుకోపోయినా అలాగే అంటాడు, తీసుకుని తినేసి అలాగే అంటారు. కానీ మనము సేవ చేసింది జగన్ అన్న అన్ని పరిపాలించుతుంది, లైట్ బోర్వెల్ చేస్తుంది, సేవ తీస్తుంది, అన్ని మరి కిసిని ఇస్తుంది, అన్ని ఇస్తున్నారు. మరి ఈ పథకాలన్నీ బటన్ నొక్కుతున్నారే తప్ప ఖాతాల్లోకి డబ్బులు రావట్లేదు అంటున్నారు కదా, నిజమేనా? కొందరు అలాగే అంటారు, తీసేసి డబ్బులు మరి రాదు అనేసి అంటారు. తినేసుకుని అలాగే అంత చేపిస్తాడు. చాలా మంది వచ్చినాయి కూడా రావట్లేదు అన్నారు అంటున్నారు. టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏది చూసినాడు, ఏది చూడలేదు, ఏ కియమి చూడలేదు. పథకాలు కూడా ఇవ్వలేదు. పునాది టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పునాది వేసేసి బిల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే అలాగే తుంగిపోయింది. ఆ ఇల్లులు అలాగే ఉండే. ఈ జగనన్న రావడము ఎంతన 70,000 పునాది బిల్లుకి 70,000కి ఇస్తున్నారు. ఎంతన పునాది లేపిస్తున్నారు. ఇప్పటికి పెన్షన్కి 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు జగనన్నకి రౌడీ యుద్ధం అంతే. అలాగే ఈ టీడీపీ అలాగే చెప్తాడు, చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్తాడు. ఈ జగనన్న రావడం అందరూ బాగుపడ్డాము. పేద రోడ ఉన్నోళ్ళు లేనోళ్ళు అలాగే ఉండే బాగుపడ్డాము. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఈసారికి వస్తే మరీ బాగుంటుంది అంటున్నా మేము. దూరంగా చాలా దూరమేనన్నా. ఎందుకన్నా మీ పనులు మానుకోడుకో ఎందుకు వచ్చారన్నా మీరు? జగన్ అన్న చూడటానికి వచ్చామన్నా. మరి ఇప్పుడు జగన్ గారు కనబడపోతే ఎందుకంటే వస్తారన్నారు, వచ్చామన్నా. నేను ఎందుకు కనిపించరు మాకు? ఎందుకని అంత ప్రేమ జగన్ గారు అంటే అసలు మీకు? మంచి పనులు చేశారు కనుక, ఈ పథకాలు అన్ని ఇస్తున్నారు కనుక మనం చూడటానికి వచ్చామన్నా. అంటే మీకు వస్తున్నాయి పథకాలు ఏమన్నా? వస్తున్నాయన్న. మరి ఇలా పథకాలు ఏమిటి మంచిదే అంటారా? మంచిదేనన్నా. అంటే మరి ఇలా పథకాలు పెట్టి జనాల్ని బద్దకస్తులు చేస్తున్నారంట కదా. ఎవరు అన్నారన్న? అలాగే చంద్రబాబు గారు అన్నారు. వాళ్ళు అంటారన్న, ఇతర పార్టీ వాళ్ళు కదా, అలాగే అంటున్నారు వాళ్ళు. ఈ పార్టీ వాళ్ళకి మాత్రం చాలా మేలు జరిపిస్తున్నారు. అవునన్నా. మీకు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా. అవునన్నా. వాలంటీర్లు ఎలా ఉంది మీకు పనితీరు? మంచిగా ఉన్నాయన్న. సౌకర్యం చేస్తున్నారంట, నిజమేనా? లేదన్నా. లంచాలు తీసుకుంటున్నారంట. ఏం లంచాలన్నా? మంచిగానే పరిపాలిస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. అవునన్నా. మరి ఈసారి జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మరి జగన్ గెలిస్తే మంచిదేనన్నా. ఈసారికి జగనే ఓటు వేస్తామన్నా. ఇప్పుడు సిద్ధమని పోకిరానికి వచ్చారు కదా, ఈ సిద్ధమని పోకిరా దేనికంటారు? అభిమానం బట్టి, జగనన్న అభిమానం బట్టి వచ్చాము. అంత దూరం నుంచి వచ్చారు మీరు? సీతంపేట మండలము. చాలా దూరం కదా మీ ఊరు. దూరమైనా సరే అభిమానం ఉంది కాబట్టి వచ్చాము. మరి మీ పనులన్నీ మానుకొని మీ కూలి పనులు మానుకొని వచ్చారు కదా. మాకు అభిమానం ఉంది ఆ జగనన్న వల్ల. ఎందుకని అంత ప్రేమ అభిమానం ఎందుకు మీకు అసలు? పథకాలు పట్టించి పథకాలు ఇచ్చాడు కాబట్టి కొంత అభివృద్ధి చెందింది కాబట్టి మీకు వచ్చినాయి. మరి అందరికి రావట్లేదు అన్నారు కదా. ఎందుకు రావట్లేదు? ఎవరు చెప్పారు రావట్లేదు అని? అందరికీ తెలుసు వచ్చినవని. తింటుంటారు, లేవంతుంటారు. మరి పథకాలు పెట్టడం మంచిదే. సోమరపోతులు అంతే. వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పుకుంటుంటారు. ప్రజలు ఎప్పుడు అనుకోలేదు కదా. అనుకోలేదు. మంచిదే. మరి మీకు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా. వాలంటీర్ ఇంకా మంచిదే. మరి వాలంటీర్ అనవసరం పెట్టారు. వాళ్ళు లంచాలు తీసుకుంటారంట కదా. ఎవరు తీసుకుంటున్నారు లంచాలు? వాలంటీర్లు లంచాలు తీసుకొని వాళ్ళకి ఎందుకు విధానము? మీ దగ్గర ఎప్పుడు తీసుకోలేదు. మరి మీ ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటారా? మంచిగా చూస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారా? మరి గెలుస్తారు. వైజాగ్ సిద్ధమైన ప్రోగ్రామ్ పెట్టారు కదా, దీని ఉద్దేశం ఏంటి? సిద్ధం అనే ఈ ప్రోగ్రాం ఈరోజు పరిస్థితిని బట్టి చూస్తే ఒకవైపు చంద్రబాబు నాయుడు తన కొడుకైనటువంటి లోకేష్, అదేవిధంగా ఆయనకి దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్,
ఈ మనకి ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినటువంటి కాంగ్రెస్ షర్మిల కూడా వాళ్ళకు జతకట్టి ఎంతమంది వచ్చినా నేను ఒక్కడనే సిద్ధంగా ఉన్నానని సిద్ధమని ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ భీముల్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ఇప్పుడు కార్యకర్తలు కోలాహలమై ఈ సముద్ర కెరటాల వలె వచ్చినటువంటి ఈ కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా ఒక్కడు చెబుతున్నానన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవన, అదేవిధంగా విదేశీ విద్యాదీవన, మరి చేయూత, ఇలాంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్గా కరప్షన్ లేకుండా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళ ఎవరికి కూడా మనం బస్సులు పెడితే చాలు మేమున్నామని, మేము సిద్ధమని అందరూ వచ్చినందుకు ఈరోజు ఈ ప్రజానీకానికి ఆ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలా ఇంతమంది మీటింగ్స్ రావడం వల్ల బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారంట కదా? బిర్యానీ లేదండి, ఇది పచ్చపత్రిక, పచ్చ మీడియా ఇస్తున్నటువంటి ఒక సంకేతం తప్పించి బిర్యానీ లేదు. నేను ఒక కార్యకర్తగా చెప్తున్నాను, ఇక్కడ బిర్యానీ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి కార్యకర్త కూడా ఆయన సొంతంగా వచ్చి బస్సుల్లో వచ్చినటువంటి వ్యక్తులకు మేము సొంత డబ్బులు ఖర్చు కట్టుకుని మా కారులో మేము వచ్చామండి. మా కారులో AP 369 మా కారు నెంబరు. మేము అక్కడ ఏ రెస్టారెంట్ అది మేము సొంతంగా భోజనం చేసుకొని, ఈరోజు సాటర్డే కాబట్టి మేము వెజిటేరియన్ తిని మేము వచ్చాము. బిర్యానీలు, బీర్లు అనేది అది శుద్ధ అబద్ధం. ఈరోజు బీర్ ఇచ్చిన, బిర్యానీ ఇచ్చిన జనాలు వచ్చే కార్యక్రమం అనేసి అంటే అది ఒక పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి ఈ బీరు, బిర్యానీ తప్పించి జనాలు అనేది జగనానికే సాధ్యమని నిరూపణ అవుతుందండి. మరి వైసీపీ నాయకుల్ని రోడ్డు మీద తంతామని చెప్తున్నారు కదా? వైసీపీ నాయకులు రోడ్డు మీద తంతామన్నారు. రోడ్డు మీద తంతామంటున్నారు. వైసీపీ నాయకులు రోడ్డు మీద కొడతామంటున్నారు. ఆడు వైసీపీ నాయకులకి రోడ్డు మీద అయినా కొడతాడు, చెరువులోనైనా కొడతాడు. కొడతామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గుడ్డలిప్పి కొడతామన్నాడు. రోడ్డు మీద గుడ్డలిప్పి కొడతామన్నాడు. లాస్ట్కి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆ పవన్ కళ్యాణ్కి గుడ్డలిప్పి ఈడ్చిడ్చి రోడ్డు మీద కొట్టే రోజులు ఇంకొక 70 రోజులు టైం చూసినట్లుకుంటే అటు గాజువాకమని, ఇటు భీమవరం ఆయన గుడ్డలిప్పి కొట్టారు, రోడ్డు మీద ఈడ్చిడ్చి కొట్టారు. ఈ రాష్ట్ర ప్రజలు మరో 60 రోజుల్లో ఆయనకు మల్తాడు అనేది కూడా ఉండకుండా రోడ్డు మీద రామిరెడ్డికి అంటపెట్టినట్టుగా అంటపెడతారని రాసుకోండి సోదరా. వై నాట్ 175? 175కి 175 వస్తున్నాయి. 175కి 175 వచ్చి తీరుతాయి. మీరు రాసుకోండి. 175కి ఒక్క సీటు కూడా తగ్గదని మేము రుజువు చేసుకుంటాం.